వర్ధిల్లాలి. ఏం చెప్పండి? అంతకంతకి వర్ధిల్లాలి. ఎవరు అంతకంతకి వర్ధిల్లినోళ్ళు బైబిల్లో చూస్తే చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున ఒక ఆయన మనం జ్ఞాపం తెచ్చుకుందాం. ఒక ఇద్దరు ముగ్గురు మనం జ్ఞాపం తెచ్చుకుందాం. బైబిల్లో చాలామంది ఉన్నారు. అందరి జ్ఞాపం తెచ్చుకోవటం ఇప్పుడు సమయం కాదు. కానీ అసలే దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకు లోబడితే, దేవుడు చెప్పినట్లుగా జీవించగలిగితే ఎలా వర్ధిల్లారు, ఎవరు వర్ధిల్లారు అనేది మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము తీయండి. మన పరిశుద్ధ గ్రంథాలు తీయండి బాబు. చదువులకి మైకి నాయన. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఈరోజు వాక్యాన్ని జ్ఞానించుకుందాము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అది. ఏంటంటే దావీదు అంతకంతకి వర్ధిల్లెను. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి మా తండ్రి, ఇదిగో నాయన, మేము వర్ధిల్లాలంటే ఈ భూమి మీద అంతకంతగా మేము ఎలా వర్ధిల్లాలో దావీదులో నుండి కొన్ని విషయాలు మాకు స్పష్టంగా నాకు నేర్పించయ్యా. మా అందరికి అవసరమైన మాటలు మాకు నేర్పించండి. మీరేమందరికీ బోధించమని. ఇక్కడున్న వారే కాదు నాయన, ఈ వాక్యము ఎంతమంది వింటున్నారో వారందరి జీవితాల్లో ఈరోజు మేము ఎలాగ వర్ధిల్లగలగాలో మీరేమందరితో మీరు మాట్లాడమని మంచి బోధకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దావీదు వర్ధిల్లుటకు కారణం ఏంటంటే కొన్ని విషయాలు చూద్దాం. దావీదు వర్ధిల్లుటకు చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2-3 విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. దావీదు బెత్లెహేము పట్టణానికి యెషయా కుమారుడు, కర్సటి వాడు, అంటే లాస్ట్ వాడు. అతనికి ఏమాత్రం విలువ లేనివాడు. తల్లిదండ్రులతోనూ ఇలా చూడండి ఒకసారి, అన్నతమ్ములతో కలిసి గ్రామంలో సమాజంతో కలిసి ఉన్నవాడు కాదు. ఎడారిలోను గొర్రెల మధ్యన, పశువుల మధ్యన ఉన్నంటి వ్యక్తి. ఇలా చూడండి, గొర్రెలతో తిరిగే వ్యక్తి, గొర్రెలు కాచుకునేవాడిని ఎలా చూస్తారు చెప్పండి? లోకము ఎలా చూస్తారు? చాలా హీనంగా చూస్తారు. అటువంటి హీన స్థితిలో ఉన్నాడు ఎప్పుడో గొర్రెలు మేపుకునే దావీదు. అంత హీన స్థితిలో ఉన్న దావీదుని దేవుడు అంతకంతకి వర్ధిల్లింప చేయటకు కారణాలు ఏంటనేది మనం చూద్దాం. ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా రాజు కావాలి, మాకు రాజు కావాలని అడిగినప్పుడు ప్రజలందరి యొక్క సమిష్ట ప్రకారంగా దేవుడు సమూయేలుకి చెప్పాడు, నీ వీళ్ళందరికీ ఒక రాజు నిలబెట్టు అయ్యాని. ఆ రాజే సౌలు. ఎవరంటే చెప్పండి? సౌలు. సౌలు రాజుగా చేసిన మొదటి రోజుల్లో ఆత్మతో నింపబడి దేవునికి ఎంతో ప్రియమైన ఇష్టంగా జీవించిన వ్యక్తి. అతడు ఎంతో ఎత్తైన వాడు, అందగాడు. ఇలా చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలు యోధా ప్రజలందరిలో భుజాల కంటే పై భుజాలు కలిగినోడు అంటే ఎంత ఎత్తైనోడు, అందగాడు కూడా. ఎవరండి? సౌలు. అయితే సౌలు దేవుడి మాటకు లోబడి దేవుడి మాటకి ప్రకారంగా జీవించినంతకాలం బాగున్నాడు. కానీ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా ప్రజలకి శత్రువులైనట్టి, నా ప్రజలను ఎన్ని విధాలుగా బాధ పెట్టినా నా ప్రజలకి శత్రువులైనట్టి అమాలేకుల్లోని ఎవరిని ఉంచొద్దు. స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, పశువులనే కానీ, జంతువులు ఏది కూడా ఉంచొద్దు అని చెప్పినప్పుడు ఇలా చూడండి ఒకసారి, దేవుడు ఏది చెప్పాడు అది చేస్తా మానేశాడు. చంపమన్నావేమో చంపుతూ మానేశాడు. అర్థమైందండి? ఏం చేయడు తెలుసండి, అక్కడున్నంటి ఇలా చూడండి అందరూ చంపాడు, కానీ రాజుగారిని కూడా తీసుకొచ్చాడంట. అసలు రాజుగారిని చంపేయమని దేవుడు చెప్తే రాజుగారిని ఎంటబెట్టుకుని వచ్చాడు. దాంతోపాటుగా ఏం చేశాడు, బలిష్టమైన పశువులు, గొర్రెలు, వీటన్నిటిని తీసుకొచ్చాడు.
ఇవెందుకు తీసుకొచ్చావంటే నా దేవునికి బలిస్తాగా అన్నాడు. మనం కూడా చాలాసార్లు ఎటువంటి బలులు ఇస్తాం దేవుడికి? ఎటువంటి బలి ఇస్తాం దేవుడికి? మనలో పాపం పెట్టుకుని బలిస్తాం దేవునికి. మనలో క్రోధము కక్షలు పెట్టుకుని దేవుడికి బలి ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ ఆరాధన దేవుడికి ఇష్టమైందా? ఇష్టమైంది కాదు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట మనం చూడగలుగుతాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో వేటిని చంపమన్నాడు దేవుడు? చూడండి అక్కడ. కొలసీలు రాసిన పత్రిక కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను విగ్రహారాధన ధనాపేక్ష చంపివేయుడి. మనం ఏం చేస్తున్నాం? చంపివేయమన్న వాళ్ళని అన్ని చంపుతలేదు. ఆమె ఎలా చూడండి. మళ్ళీ పై ఏమన్నాడు? ఈ బలిష్టమైన అన్ని కూడా దేవునికి బలిస్తాయి తీసుకొచ్చాడు. మన బలి కూడా ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి అమ్మా? జారత్వం విడిచిపెట్టరు, వాళ్ళు ఆరాధన చేస్తారు. అక్కర సంబంధాలు విడిచిపెట్టరు, వాళ్ళు ఆరాధన చేస్తారు. చాలామంది కూడా భయంకరంగా సెల్ ఫోన్లో చూస్తారు. చాలామంది రహస్యంగా కొన్ని భయంకరమైనటి దేవునికి ఇష్టం లేని అసహ్యకరమైన చూస్తారు. కామందులుగా బ్రతుకుతారు. వాళ్ళు మళ్ళీ ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన దేవుడికి ఇష్టమైందా? కాదు. ఇటు దేవుడు కావాలంటాడు, అటు చెప్పండి మనుషులు కొలిచే అవి కూడా కావాలనుకుంటాడు. ఇటు విగ్రహారాధన చేయాలంటాడు, అటు దేవుణ్ణి ఆరాధిస్తాను. అటువంటి ఆరాధన దేవుడు కోరుకునేది. కొందరు ఉంటారండి ధనాపేక్షలు. ఏం పేక్షలు? ధనాపేక్ష. ఇవి కలిగి ఉన్న వాళ్ళ యొక్క ఆరాధన దేవుడు ఆలకిస్తాడా? సవులు కూడా ఏమంటున్నాడు చెప్పండి? ఇవి నీ కోసం బలిస్తాకి తీసుకొచ్చానంటే దేవుడు నీ బలిని కోరుకోడు. దేవుడికి మాట వింటమే దేవుడికి కావాల్సిన బలి. నిజమైన బలి ఏంటి చెప్పండి? ఇరిగి నలిగిన హృదయముతో దేవుని మాట వింటమే దేవుడికి నిజమైన ఆరాధన బలి. స్తోత్రం చెప్పండి. ఆనాటి నుండి ఏమైపోయిందంటే సౌలు జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే ఇలా చూడండి ఒకసారి. దేవుణ్ణి చాలా బాధ పెట్టిన పని చేశాడు. దేవుడికి చాలా బాధ కలిగిన పని చేశాడు. దేవుడికి చాలా దుఃఖం కలిగిన పని చేశాడు. సమయాలు వెళ్ళి ఏడుస్తున్నాడు. ప్రభా, ఎన్నిక లేని జాతులోంచి తీసుకొచ్చే వ్యక్తిని, మహారాజుగా చేసే వ్యక్తిని, ఈ వ్యక్తి మాటనలేదయ్యా, ఈ వ్యక్తి మాటనలేదయ్యా. చాలా వేదనతో, చాలా బాధతో, దుఃఖంతో నలిగిపోతున్నప్పుడు సమయంలో ప్రభా చెప్పు, నా మాట వినలేని వాడి కోసం ఇంకా బాధపడతావేమిటి? లేగు, నీ కమ్ము తీసుకో, తైలంతో నింపు, బెత్లెహేముకి వెళ్ళు. ఇదిగో గొర్రెలు మేపుకుంటూ అతనికి కలుగున్న జీవితంలో ఎంతో నా కొరకు నమ్మకంగా జీవిస్తున్నట్టు నా హృదయానుసారుడు ఉన్నాడు, అక్కడ వెళ్ళు. దేవునికి స్తోత్రం. సమూయేలు రాగానే చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో దైవజనుడు ఒక పట్టణానికి వచ్చాడంటే ఏ కీడు చెప్తాడు వార్త, ఏ యొక్క శుభవార్త చెప్తాడు అని భయం వచ్చింది ఆ రోజుల్లో. అయ్యా, నువ్వు వచ్చిన రాక మేలేనా, నాది కీడ అంటే ఏం కంగారు పడకండి, మేలే. దేవుని స్తోత్రం. అప్పుడు వ్యవసాయాన్ని పిలిచాడు. నీకు ఎంతమంది ఉన్నారు? పిల్లలందరూ తీసుకురమ్మన్నాడు. అందరు పిల్లలు తీసుకొచ్చాడు, అందరూ కొడుకులు వచ్చారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను వారిని కోరుకోలేదు, నేను కోరుకున్నవాడు వీళ్ళ కాదు. దేవుని స్తోత్రం. అమ్మా, దేవుడు ఏది కోరుకున్నాడు నీ జీవితంలో? దేవుడు కోరుకున్న ఆరాధన ఏంటో తెలుసండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు కోరుకున్న గొప్ప ఆరాధన, గొప్ప జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే కనుక, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను
తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని, అది తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని కోరుకున్నాడు. అమ్మా ఇలా చూడండి, ఇదిగో ఈ అన్నగారులో, ఈ దావీదు కంటే ముందున్న అన్నగారులు అందరిలో దేవుడు కోరుకోలేదంటే. ఎందుకు కోరుకోలేదు తెలుసండి? వీళ్ళలో నా సత్యం లేదు. ఇలా చూడండి, వీరిలో నా ఆత్మ లేదు, వీరు నాతో కనెక్ట్ అయిన వారు కాదు, వీళ్ళు నాతో ఉన్నవారు కాదు. వాళ్ళ అతిశయముతో జీవించేవారు, వాళ్ళకున్న అండ బలంతో జీవించేవారు. దావీదైతే తనకున్న స్థితిలో నన్ను అధికంగా ప్రేమించేవాడు, నేను కోరుకుని వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, అయ్యా లాస్ట్ కూడా అప్పుడు ఉన్నాడయ్యా అని పిలిపించవయ్యా అన్నారు. పిలిపించగానే అతను రాగానే కొమ్ము తీసుకుని అందరి ముందు అభిషేకం చేశాడు. దేవుని స్తోత్రం. ఆనాటి నుండి బలమైన అభిషేకం దావీదు మీదకి బలంగా వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద అభిషేకం చెప్పండి? దావీదు మీదకి అభిషేకం వచ్చింది. దావీదు మీదకి అభిషేకం వచ్చిన తర్వాత 17వ అధ్యాయంలోకి వెళ్తే కనుక, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్తే, అక్కడ ఒక వ్యక్తి 40 రోజులు తన్ను తాను అగపరుచుకోవటానికి, ఇదిగో నా కండలు చూడండి, ఇదిగో నా బలము చూడండి, ఇదిగో నా ఎత్తు చూడండి, ఇదిగో నా ముక్కు చూడండి, ఇదిగో నా బొగ్గలు చూడండి. కొందరు ఉంటారు చూసారండి, పెళ్ళిళ్ళకి చెప్పండి అమ్మా, పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటారు చెప్పండి? నా అందం చూడండి, నా అందం చూడండి అన్నట్టు ఎంత మేకప్ వెళ్తారయ్యా. ఇంటికాడ ఉన్నప్పుడు కనీసం భర్త దగ్గర ఎలా ఉంటారు చెప్పండి? చింపు జుట్లు వేసి ఉంటారు వీళ్ళు. ఈయన గారు కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? రోజు తనకున్న బలాన్ని చూపిస్తున్నాడు. రండి, ఎవరైనా మీలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ఉంటే కనుక నాతో యుద్ధం చేయండి. ఒక్కడొచ్చి నేను ఓడిపోతే మా ఫిలిష్తీయులందరూ మీకు ఏమవుతారు చెప్పండి? పూర్తిగా బానిసలు అవుతారు. లేదు, మీరు ఓడిపోతే ఫిలిష్తీయులందరికీ ఏమవ్వాలి చెప్పండి? మీరు బానిసలు అవ్వాలి. ఒక ఛాలెంజ్ విసిరాడు. ఇలా చూడండి ఒకసారి. ఆ సమయంలో అన్నగారు లేక సమాచారం చూచుటకు తండ్రి పంపితే వెళ్ళిన దావీదు, అతడు మాట్లాడుతున్న మాటలు దావీదుకి రోషం పుట్టిందండి. సున్నత లేని ఫిలిష్తీయుడు నా జీవం కలిగిన దేవుని తిరస్కరించడానికి వీడు ఏపాటివాడు, ఈ రోజున వీడి తల నరికి ఆకాశ పక్షులకి అయిపోతుంది చూడండి అన్నాడు. అక్కడ వాళ్ళందరికీ మొత్తం పీసులు ఎగిరిపోయి, ఈడేట్రా బాబా, ఆడు తల నరికేస్తారన్నాడు, ఈడెంత ఉన్నాడు అనుకుంటున్నారు. హల్లెలూయా. రాజుగారి దగ్గర తీసిపోయారు ఎవరినే? దావీదుని. రాజా, వీరుడు వచ్చాడయ్యా, ఈడు యుద్ధం చేస్తాడు గొలియాతుతోని. ఈడే యుద్ధం చేస్తాడు, సరే యుద్ధం చేస్తే రావయ్య అన్నాడు. నాకున్న యుద్ధ వస్త్రాలన్నీ ధరించుకుని వెళ్ళన్నాడు. యుద్ధ వస్త్రాలన్నీ ధరించుకున్నాడు. 2 అడుగులు వేస్తున్నాడు, ఇలాగేస్తున్నాడు, ఇలా వేస్తున్నాడు. అబ్బాయి ఈయనకేమీ పని అవుతలేదు. లేదయ్యా రాజా, నా గొర్రెలు మేపుతున్న సమయంలో ఇదిగో సింహాన్ని సంపుటకు శక్తినిచ్చిన జీవం కలిగిన దేవుడు, ఎలుగుబంటు నా గొర్రెలు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఎలుగుబంటు నోట్లో నుండి నా గొర్రెలు రక్షించుటకు ఎలుగుబంటిని చంపే అధికారం ఇచ్చాడు నాకు. సింహము ఎలుగుబంటిని చంపిన నేను ఆ శక్తిని, ఆ జీవము, ఆ బలం ఇచ్చిన దేవుడు ఈ గొలియాతు ఆ రెండిట్ల ముందు యాపాటోడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని కోరుకున్నాడు తెలుసండి? భయస్థులను ఎప్పుడు కోరుకోడండి, పిరికి వాళ్ళని ఎప్పుడు కోరుకోడు. మనం ఎప్పుడు పిరికితనంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు బాబు? పిరికితనం ఉండకూడదు. ఆరాధనకు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పిరికితనం ఉండకూడదు. రాత్రులు అయ్యి బాబు రాత్రులు అండి నేను ఒక్కదాన్ని ఎలా రానండి, ఆ మధ్యలో కొరుదెయ్యాలు ఉంటాయండి. నీకు కూడా తెలుసా? కొరుదెయ్యాలు సమాధుల్లో లేవు, ఊరు చివరి లేవు, ఇళ్లలోనే ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నా కొరుదెయ్యాలు. ప్రాణం తోడేసేలాగా నిన్ను తినేసే దెయ్యాలు ఇంట్లోనే ఉన్నాయి. అట్లు భయపడరా, బయట ఏవో ఉన్నాయంట, బయట ఏ దెయ్యాలు లేవు.
అర్థమవుతుందా? మనం ఎప్పుడు పిరికివారిగా ఉండకూడదు. దావీదు వలె ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు ధైర్యము అతను వర్ధిల్లట కారణమైంది. దేవుని స్తోత్రం. యుద్ధములో ఎంతో మంది వెనక వెళ్ళిపోతుంటే దేవుని బలాన్ని చూసి ముందుకు వెళుతున్న దాన్ని చూశాడు, అభివృద్ధిలోకి వెళ్ళగలిగాడు. ఎవరో? దావీదు. వర్ధిల్లట కారణం తెలుసండి. మనిషికి ధైర్యం ఉండాలి. దేవుడి కొరకు బ్రతికే ధైర్యం ఉండాలి. పిరికితనం ఉండకూడదు. ఒక నదిలోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు. గొలియాతుని చంపడానికి వెళ్తే ఏమంటున్నాడు? గొలియాతు ఏమంటున్నాడా? ఓయ్ బాలుడా, ఏమనుకుంటున్నారో నువ్వు? నేనే కుక్కను అనుకుంటున్నావు ఏంటి? రాయిని ఒడిసేలు ఎట్లా వస్తున్నావురా అన్నాడు. తిప్పాడు, తిప్పి తిప్పి తిప్పి. చెప్పండి, ఇసురు కొట్టగానే వెనక పడాలి కదా అమ్మా, వెనక పడాలా లేదా? కానీ ఏమయ్యాడు? ముందుకు పడ్డాడు. అంటే ఎవరు యుద్ధం చేశారు? యెహోవా యుద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. వెనకాలించి కాలుతో దేవుడు తన్నాడండి. దేవుని స్తోత్రం. నీ మీదకి వస్తున్న శత్రువు నీ మీద పోరాటంగా లేస్తున్నప్పుడు ఆ శత్రు బలం చూడకు, నీలో ఉన్న దేవుని బలం చూడు. ఆమేన్. మనం ఎప్పుడు ఏం చూస్తాం చెప్పండి? మన మీదకి వస్తున్న శత్రువుల బలమే చూస్తాం. వాళ్ళ యొక్క అండ, చెప్పండి, వాళ్ళ యొక్క బలగము. అమ్మో వాళ్ళతో మనకి ఎందుకు బాబు, ఎందుకు వారు బాబు ఎందుకురా? వద్దు. దేవుడు నా పక్షంగా ఉన్నవాడు వాళ్ళకంటే బలవంతుడు. ఆమేన్. వాళ్ళకంటే బలవంతుడు మన దేవుడు. కనుక దావీదు ఆ రీతిగా గొలియాతుని చంపి, చెప్పండి, ఆ కగ్గమంటండి, 2 మోసే కగ్గమంటండి. అయ్యగారు దేవుని ఆత్మచొత్త నింపబడి ఒక్క చేతి ఎత్తి పడేసాడు. దేవుని స్తోత్రం. ఆ తలకాయ నరికాడంటండి. ఆ తలకాయ 2 మోయలేమో, కానీ బలం ఎంత బలం వచ్చేసిందంటే దావీదుకి, ఒక్క చేత్తో కగ్గం పట్టుకున్నాడు, చేత్తో గొలియాతాక తలకాయ పట్టుకుని వస్తున్నాడండి. యెహోవాదే యుద్ధం, యెహోవాదే యుద్ధం, యెహోవాదే. హల్లెలూయా. అక్కడ ఉన్న స్త్రీలందరూ ఇంకేమన్నా తెలుసండి? అయ్యి బాబు ఇంకేముంది, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది స్తుతులని అందరు స్తుతులు చెల్లిస్తున్నప్పుడు సౌల్లోకి ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? అసలు రాజుని, నేను రాజుని కాదా? ఆడేం రాజు? గొర్రెలు మెప్పుకున్నవాడు. బెత్లెహేములో, చెప్పండి, యాసేకుడు. నేనెవరిని అని వచ్చిందండి ఆయనలోకి. నాకు 1000 కొలదేంటి, దావీదుకి 10,000 కొలదేంటి? అసూయ వచ్చింది, ఈర్ష వచ్చింది. విమర్శిస్తున్నాడు. ఎవరిని? దావీదుని విమర్శిస్తున్నాడు. ఆడేపాటోడు, అసలు నేనే అలాంటోడిని, వాడెంతటోడు, నేనేంటి అసలని. వెంటనే దురాత్మతలోకి వచ్చింది. ఆ రోజు నుంచే దావీదుని తౌరుతం ప్రారంభించాడండి. ఏం ప్రారంభించాడు? తౌరుతం ప్రారంభించాడు. మొత్తం మీద దావీదు, అర్థమైందండి, దురాత్మ వచ్చినప్పుడు, ఎవరికి? సౌలుకి దురాత్మ వచ్చినప్పుడు అలా దావీదు వెళ్ళి, చెప్పండి, సితార వేన వంచుతుంటే అంటాడు, దురాత్మ వెళ్ళిపోయి అంటండి. మనమైతే ఏమంటాం చెప్పండి? ఏమంటాం చెప్పండి? చెప్పండి అమ్మా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బాగా పేరు పొందిన ఆయన పాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఆ పాస్టర్ గారు దురాత్మ టేసింది అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి మీరు కనుక పాట పాడితే దురాత్మ వెళ్ళిపోయింది అనుకోండి, అబ్బో ఎంతమంది దగ్గర పబ్లిక్ చేస్తా చెప్పు ఏం కాదు, చెప్పదు అవసరం, స్టేటస్లు పెడతాను. ఇదిగో పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను పాట పాడితే ఆ పాస్టర్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దావీదు ఎవరికైనా చెప్పాడండి? దావీదు అన్నాడు, ఆయన ఎలా చూడండి ఒకసారి, నేను పాట పాడితే, నేను దేవుని స్తుతిస్తే, నేను దేవుని ఆరాధిస్తే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలకైనంటి సౌలులో ఉన్న దెయ్యము, దురాత్మ వెళ్ళిపోయిందని ఎన్నడూ కూడా ఎప్పటికీ ఎవరి దగ్గర కూడా సౌలుని తక్కువ చేసి విమర్శించే మాట్లాడలేదు. దాని నిమిత్తమే దేవుడు ఏం చేశాడు? అతన్ని వర్ధిల్లపజేశాడు. దేవుని స్తోత్రం. మనకి కాస్త పాట వస్తే చాలండి, రాగం బాగా వచ్చిందంటే చాలండి. అయ్యి బాబోయ్, ఈ భుజాల పైకి లేచిపోతే ఇలా లేచిపోతే ఇంకా చెప్పలేము. ఇంకా
ఈ మధ్య అలా యూట్యూబ్లో చూడలేదు, చచ్చిపోతున్నాం అయ్యి. పాట ఇచ్చాడు దేవుడు, తలంత ఇచ్చాడు, మంచిదే, వన్నిగా పాడు. ఇప్పుడు ఎక్కడ చూసింది చెప్పండి, పాట వస్తే చాలు, పాట పాడతాం వస్తే చాలండి. అసలు అలా పట్టుకోలేకపోతున్నాం అనుకోండి, ఈ స్టైల్ లాగా అంటాడండి. నాతో మళ్ళీ మధ్యలో ఎలాగ అంటూ ఉంటాడు ఒకసారి. దేవుని స్తోత్రం. గెట్టమన్నోడు అయితే ఏమంటారు చెప్పండి. ఏంటి ఎగస్టాలన్నీ చేయకూడదు. దావీదు గారు పాట పాడితే దెయ్యాలు వెళ్ళిపోయి, ఈ ఎగస్టాలు చేసిన వాళ్ళు అందరూ పాడితే దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు పాపం ఏమొస్తాయి చెప్పండి, దెయ్యాలు వస్తాయి. నిజంగా ఆయన పాట పాడితే దెయ్యాలు పోని, అవునా కదా, దురాత్మ వెళ్ళిపోయింది. నిజంగా ఇంతమంది ఒక్క దావీదా పని చేస్తే ఇంతమంది మనం చేస్తున్నామంటే, ఇంతమంది కలిపి నిజంగా మనం ఆరాధన చేస్తే, పరిశుద్ధాత్మ స్థానంలోకి వస్తే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధించిన ఆరాధన మనలోంచి వెళుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న దురాత్మలు పోవాలి. ఎక్కడ జరుగుతుందండి? మీ ఇంట్లో ఉన్న చెప్పండి, మీ ఆయనలో ఉన్న దెయ్యమే పోతలేదు, నీ కూతురులో ఉన్న దెయ్యమే పోతలేదు, నీ కొడుకులో ఉన్న దెయ్యమే పోతలేదు. కారణం ఏంటి చెప్పండి? దావీదులో విమర్శించే ఆత్మ లేదు. నేను మామూలుగానే పాటు పాడుతూ దెయ్యం వెళ్ళిపోయిందని విమర్శించలేదండి ఎవరినే. సౌలు తక్కువ చేసి విమర్శించలేదు. హల్లెలూయా. తర్వాత సౌలు ఎన్నిసార్లు ఈటు తీసుకుని ఇసిరాడండి, కొంతలో అలా తప్పిపోయాడండి చాలాసార్లు. ఎన్నిసార్లు ఇలా చూడండి, బైబిల్లో మాట ఉంటుందండి, ఈటుతో అంటండి దావీదుని అంటండి గోడకి దిగేయాలనుకున్నాడు అంటండి. అది ఎంత కోపం ఉంటే ఎంత దారుణమా. కోపం అంటే చాలా పాపం. ఏంటమ్మా కోపం చాలా పాపం. దిగేసేయాలి దావీదుని అనుకున్నాడండి. ఇలా చూడండి ఒకసారి చూస్తే కనుక మనము ఎన్ని విధాలుగా దావీదుని తగురుతూ వచ్చాడండి. మనమైతే ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని గనక అర్థమైందండి, కర్ర ఇచ్చుకుని రోజు తవ్వురుతూ కొడుతున్నారు అనుకోండి, ఎవరన్నా మీరేం చేస్తారు చెప్పండి? 3 రోజుల ఇంట్లో ఉపవాసం ఉంటే నీళ్ళు కూడా తాగకుండా, ప్రభువా చెయ్యెత్తాడు నాయన, చెయ్యి ఇరిగిపోవాలి నాయన, కాళ్ళు ఇరిగిపోవాలయ్యా, ఓ రీకందాల మధ్యలో ఈ భాషలు మాట్లాడతాం మళ్ళీ. ఓ దేవా నీ శక్తి, హోలీ స్పిరిట్, అగ్ని వెళ్ళి తాకాలి నాయన. లారీ కింద పడిపోవాలో, ట్రాక్టర్ కిందనే పడిపోవాలి. మన స్పిరిట్ మనల్ని ఎవరైనా బాధ పెడితే, మనల్ని ఎవరైనా హింసిస్తే, కర్రలెట్టు తోరితే మనం చేసేది ఇది. కానీ దావీదు గారు నాయనా ఈట్లు ఇసురుతున్నాడు, నాయన బల్లెలు ఇసురుతున్నాడు, ఎందుకు నేను ఇంతలా చేస్తున్నాడు? అసలు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పినట్లు బైబిల్లో ఉందా? అంటే ఏంటంటే అతనిలో ఏం లేదో చెప్పండి. దావీదు అంతగంతగా వర్ధిల్లట కారణం ఏంటంటే, తన ప్రాణాన్ని తీటకు పరిగెడుతూ తవ్వురుతున్న సౌలుని ఎన్నడూ కూడా ఎవ్వరి ఎదుట ఏ మాత్రం కూడా చెప్పండి విమర్శించలేదు. ఏం చేయలేదమ్మా? విమర్శన చేయలేదు. ఒక రోజుని జీప్ అరణ్యంలో దావీదున్నాడని తెలిసి సౌలు యొక్క సైనికులు వెళ్ళారు. తీరా వెళ్తే ఆ కొండలో వెళ్ళి ఎక్కడ దొరకలేదు. వెళ్ళి అలసిపోయి పడుకున్నారండి. పడుకున్న తర్వాత దావీదు సౌలు దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను, ఎంతైనా అవసరం అది. చూడండి, చూస్తే కనుక 26వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మన చదివితే అక్కడ రాయబడిన మాట మనకు కనపడుతుంది. దావీదు యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషమగుట ఎవనికి సాధ్యము? ఎంత దారుణం చూసారు. ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ చూడండి. ఇలా చూడండి, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి ఎవనికి అసాధ్యము? అయ్యి బాబోయ్. అంటే మీరు ఒకసారి సహోదరులు ఈ రోజుని చాలా జాగ్రత్తగా వినండి. సైన్యాధిపతి ఏమంటున్నాడు చెప్పండి. దావీదా చేతికి దొరికాడయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలు ఏం చేస్తానని చెప్పండి, ఒక్క దెబ్బకి చంపేస్తాను సౌలుని అంటున్నాడండి.
దావీదేమన్నారు చెప్పండి? దేవుని చేత అభిషేకించబడిన వారిని మనం చంపకూడదు. దేనికి విలువిస్తున్నాడు చెప్పండి? అభిషేకానికి విలువిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించు. దావీదు వర్ధిల్లుటకు చాలా అవసరమైన మాట ఏంటి తెలుసండి? అభిషేకించబడిన సౌలు చేతికి దొరికినప్పటికీ కూడా సౌలు అభిషేకానికి గౌరవించాడండి. అందుకే దావీదు అంతకంతగా వర్ధిల్లట కారణం. హల్లెలూయా. ఈ రోజున చాలామంది సేవకులు విమర్శిస్తున్నారు. సేవకులు కాదు, దయచేసి సహోదరుడా, అభిషేకం అనే ఆత్మను నేను విమర్శిస్తున్నాను. జాగ్రత్త. మనం ఎవరిని పాస్టర్లను విమర్శించకూడదు. వాళ్ళ మీద దేవుని అభిషేకం ఉంది. ఏముంది? దేవుని అభిషేకం ఉంది. దావీదు ఏమన్నాడు? సైన్యాధిపతి ఏమన్నా చంపేస్తానంటే ఏమన్నాడు? చంపొద్దు. అమ్మో, ఆ దోషం మనకొద్దు, ఆ పాపం మనకొద్దయ్యా. ఆలోచించండి. ఒక శత్రువు చేతికి దొరికాడంటే ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి. కానీ ఏమన్నాడు తెలుసండి? కౌసి పెట్టని తవ్వున్నట్లు నన్ను ఎందుకు తవ్వుతున్నావయ్యా? అయ్యా, ఇదిగో మంచానికి పట్టేసిన ముళ్ళన్నంటూ వాడిని నేను, నన్ను ఎందుకు నాయనా ఇంతలాగే వేధిస్తున్నావని దావీదు మాట్లాడుతున్నప్పుడు సౌలు అంటాడు, అయ్యా, ఈ రోజుని చచ్చేయను. నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నావు. దేవుని దృష్టిలో నీవు యథార్థవంతుడిగా ఉన్నావు. దేవుడు నీ పక్షంగా ఉన్నట్లుగానే నువ్వు జీవిస్తున్నావు. సౌలు అంటాడు, కానీ మళ్ళీ తిరిగి అదే పని చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంతమంది పాస్టర్లను విమర్శిస్తున్నావో సార్ ఆలోచించండి. కానీ దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అండి, శత్రుగా ఉన్న సౌలను ఏమాత్రం కూడా విమర్శించలేదు. కనీసము ఆమె చూడండి, కనీసం ఒక దెబ్బ కూడా వేయలేదు. కనీసం వాళ్ళని ముట్టుకోలేదు. కేవలం ఒక సింగు బట్ట మాత్రమే కట్ చేసి అతని దగ్గర ఉన్న వస్తువులు అట్టుకెళ్ళి దూరంగా వెళ్ళి కేకేసాడు. ఎవరిని? సౌలా. అంటే యేసు ప్రభు మనసు కలిగినోడండి. ఎవరో అవి ఎందుకని శత్రువులు ప్రేమించమన్నా యేసు ప్రభు వారు ఎవరు చెప్పారు చెప్పండి? శత్రువులు ప్రేమించమని చెప్పింది ఎవరు చెప్పండి? యేసయ్య. యేసయ్య మనసు, యేసు ప్రభు మనసు కలిగిన వాడు ఎవరండి చెప్పండి? దావీదు. అంతగా అంతకంతకు వర్ధిల్లట కారణం. నీ మనసు మారాలి. నీ మనసు మారాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళని విమర్శించే ఆత్మ వద్దు మనకి. అర్థమైందండి? సౌలు ఒకప్పుడు గొప్ప నాయకుడు, గొప్ప సేవకుడు, ఒకప్పుడు ఆత్మతో నింపబడినవాడు. సౌలు దేవుని ఆత్మతో నింపబడినవాడే. కానీ దేవుడి మాట వినక, దేవుడి మాట లక్ష్య పెట్టగా, దేవుణ్ణి బాధ పెట్టి, దేవునికి చాలా బాధ కలిగిన పనిచేసి దేవుని ఆత్మ పోగొట్టుకున్నప్పుడు, చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు, అతని తప్పులు, అతను చేసిన తప్పులు, అతనిలో ఉన్న పొరపాటులు ఏమాత్రం ఎత్తి చూపించి దావీదు విమర్శించలేదు గనుక అతడు అంతకంతకు అభివృద్ధి చెందాడు. నీ పని ఏం చెప్పు? నీ కాస్త భక్తి కాస్త ముదిరితే చాలు. రోజుకో గంట ప్రార్థన చేసావు, లేదా రోజుకి 2 గంటలు ప్రార్థన చేసావు, 3 గంటలు ప్రార్థన చేసి వాక్యం అంతా బాగా అంతపాలు చదువుతున్నావు అనుకోండి, ప్రార్థన పర్వాలు అయిపోయిన వాక్యం బాగా వచ్చేసింది అనుకోండి, ఏమైనా కనీసం దేవుడు పిలిచి ఓ దుక్కున దేవుడు పిలిపి వచ్చే సంఘం పెట్టుకుని సువార్త చేసి 4 ఆత్మలు రక్షించి ఒక 10 మందిని కూర్చోబెట్టి, ఒక 20 మందిని కూర్చోబెట్టి, 30 మందిని కూర్చోబెడితే అవతల ఉన్న సేవకుని విమర్శించి అంత ఎదిగిపోయే వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏడుతంటే నీ దగ్గర ఒక 30-40 మంది ఉండరే, 1,00,000 మంది ఉన్న దైవజనుడి గురించి విమర్శించే పని నీకు ఏంట్రా బాబా? ఈరోజు విమర్శించడం ఎక్కువ అలవాటు అయ్యి ఇప్పుడు ఏమైంది చెప్పండి అమ్మ? ఏమైంది చెప్పండి? సమాజంలో దేవుని బిడ్డలకి విలువ లేనే లేదు. ఎవరిని విమర్శించుకో. దావీదు అంతకంతగా అభివృద్ధి పొందుటకు ప్రథమ కారణం ఏంటి చెప్పండి? ఈరోజు ఎప్పటికీ సౌల్లో ఉన్న పొరపాటులు, తప్పులు ఎత్తి చూపించి విమర్శించలేదు. విమర్శాత్మ ఎవరిది? సాతానుది విమర్శించేది. అలాగని
భూమి మీద ఉన్న సేవకులందరూ కరెక్ట్ అని నేను చెప్తలేదు. కొందరు ఉంటారండి డబ్బు కోసమే సేవ చేస్తారు, కొందరు ఉంటారు దుర్బోధకులు ఉంటారు. తిమోతి రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, దుర్బోధలను ఇలా చూడండి, వీటిని నువ్వు ఖండించు, బుద్ధి చెప్పని చెప్పాడండి. ఎవరికి? తిమోతికి. నా వైపు చూడండి ఒకసారి. అంటే ఈ రోజుల్లో సేవకుల్ని విమర్శించే ఆత్మ అది అందరి మీద అది జరగకూడదు. సత్యం కలిగి సత్యబోధ చేసేవాడిని కూడా నువ్వు విమర్శిస్తున్నావంటే నీ ఆత్మ ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా. కొందరు ఉంటారండి దేవుని మహిమనే దొంగిలించేస్తారండి. వాళ్ళు ఏ మహిమ? దేవుని మహిమ దొంగ. వాళ్ళే దేవుళ్ళలాగా ఉంటారండి. ఎందుకని? కాలుకి చెప్పండి, కాలుకి అడిగించుకుంటారు. చెప్పండి, కాలుకి ఏమి ఎంచుకుంటారు చెప్పండి? కాలు మీద చెప్పండి అమ్మా, పాలు ఎంచుకుని తర్వాత వాళ్ళు నడిచే చెప్పండి, వాళ్ళు నడిచే రోడ్డు, వాళ్ళు నడిచే దారిలో పువ్వులు ఎంచుకుని. అసలు ఏంటి పనులని? అలాంటి వాళ్ళు తప్పకుండా ఖండించాలి. దేవుడు చెప్తున్నాడు, దేవుని మహిమను దొంగిలించేవాడు దుర్బోధ. దేవుని మహిమను, దేవునికి రావాల్సిన ఘనతను వాడే దేవుడు అయిపోతున్నాడు అంటే దాన్ని ఖండించవలసిన ఎంతైనా అవసరము. ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. దావీదైతే ఆమె చూడండి, సౌలుని ఏ విధంగా కూడా విమర్శించలేదు. అంతకి దావీదు వర్ధిల్లాడు. మొదటిది మనం చూసాం. రెండోదిగా మనం చూద్దాం ఒకసారి, త్వరగా చూడండి. బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక దావీదు రాసిన కీర్తన గ్రంథంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కొన్ని రెండు మూడు విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 92వ కీర్తన 13వ వచనం చదవండి ఒకసారి. 92వ కీర్తన 13. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఏంటంటమ్మా? నాటబడిన వారై. ఆమె చూడండి ఒకసారి. మనం ఏమవ్వాలంటే దేవుని సన్నిధిలో నాటబడిన వారు. నాటబడుతుంటే అర్థం ఏంటమ్మా? అమ్మా, ఒక చెట్టుని నాటాక ఎక్కడికైనా బాగాలేదు, అక్కడ వాస్తు ప్రకారం ఇది బాగాలేదని తీసుకెళ్ళి అక్కడ వేసి, అక్కడ బాగాలేదని ఎక్కడ తీసి, ఇక్కడ బాగాలేదని అక్కడ తీసి, అక్కడెక్కడ ఎత్తే మొక్క ఏమది చెప్పండి? ఫలిస్తుందా, చచ్చిపోద్దా? ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారు. ఒక దేవుని ఏర్పాట్లోకి వచ్చావు నీవు. అమ్మా, మీరెవరో తెలీదు, నేనెవరో మీకు తెలీదు. మీ జాతి వేరు, నా జాతి వేరు. ఇలా చూడండి, అసలు మీకు మాకు సంబంధాలు లేవు. కానీ క్రీస్తు రక్తంలో మనం అందరం కలిసి ఒక బల్లారాధనలో ఏకేపిస్తూ ఒక తండ్రిని ఆరాధిస్తున్నావు. ఇది దేవుని ఏర్పాటు. ఎందులోకి వచ్చావు నువ్వు? దేవుని ఏర్పాటులోకి వచ్చావు. ఒక బలలో అందరూ కలిసి ఏకేపిస్తున్నావంటే ఒక తండ్రిగా లేచండి, ఒక తండ్రి శరీరమును లేచండి, ఆయన చిందించిన రక్తమనే నిబంధన రక్తమును సేవిస్తున్నామంటే దేవుని ఏర్పాటులోకి మనం వచ్చామనేది ఇక్కడ చెప్పరేంటమ్మా? దేవుని ఏర్పాటులోకి వచ్చావు, దేవుని ప్రణాళికలోకి వచ్చావు, దేవుని ఉద్దేశంలోకి వచ్చావు, దేవుని సంకల్పంలోకి వచ్చావు. నువ్వు మళ్ళీ నువ్వు ఎలా ఉండకూడదు చెప్పండి? అక్కడెక్కడ నాటపడకూడదు. ఎక్కడ నాటపడ్డావు అక్కడుండి ఆ స్థలంలో నువ్వు ఫలించాలి. అది దేవుడు కోరుకున్న చెప్పండి ఏంటి? చెప్పండి అది ఏంటమ్మా? దేవుడు కోరుకున్న ఫలవంతమైన జీవితం. దేవుని స్తోత్రం. ఫలించాడు దావీదు. ఎలా వర్ధిల్లాడు చెప్పండి? ఫలించాడు. ఎవరిని అనుసరించాడు చెప్పండి? దేవుని మాటను తప్పకుండా అనుసరించాడు. తర్వాత ఇలా చూడండి ఒకసారి, సమూయేలుని అనుసరించాడు. సమూయేలు ప్రవర్తన అనుసరించాడు ఆ రోజుల్లో. హల్లెలూయా. మనం ఫలించాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఫలించే కొమ్మలా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఫలించే కొమ్మలాగా ఉండాలి. ఫలించే కొమ్మలాగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటాడు. ఫలాలంటే ఏంటి? మనకి బాగా జ్ఞాపకం వస్తుంది. ఏంటి చెప్పండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం జ్ఞాపకం వస్తుంది. ఏంటి చెప్పండి? ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఫలవంతమైన జీవితం క్రైస్తవుడికి, విశ్వాసికి. ఇలా చూడండి, ఇప్పుడు దేంట్లో ఫలించాడండి ఈయన? ఆమె ఇలా చూడండి ఒకసారి. దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 92వ కీర్తన 13వ వచనంలో చూస్తారా? దేవుని సన్నిధిలో నాటబడిన వాడే ఎలా ఉన్నాడంటే చెప్పండి? యెహోవా మందిరములో ఎలా ఉన్నాడని చెప్పండి? నాటబడిన వారై
చూసారు, వారు దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయంలో నువ్వు వర్ధిల్లాలంటే నాటబడి ఫలించిన దానిగా ఉండాలి. ఏంటి నాటబడి ఫలించిందంటే ప్రేమ అనే ఇత్తనం నీలో నాటబడిది ఫలించాలి. ఆమేన్. ఈ భూమి మీద చాలా ప్రభావం కలిగింది, ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలిగింది ఏదైనా ఉందంటే యేసయ్య ప్రేమ. దావీదుకి ఏమని తెలుసండి? శత్రువును ప్రేమించే ప్రేమ తత్వం ఉందండి. దావీదు చి అని చాలా తక్కువగా చేసి చేదరించుకున్న వాళ్ళు సైతం కూడా దావీదు ప్రేమించాడండి. హల్లెలూయా. దావీదుకు వచ్చిన అవమానాలు, దావీదుకు వచ్చిన వ్యతిరేకతలు, దావీదుకు వచ్చిన అవమానాలు ఇవన్నీ మీకు చెప్పితే కనుక ఇప్పుడు సరిపోదని సమయం. ఇలా చూడండి, నేను చెప్తాను. భూమి మీద అసలే అర్థమైందండి, యోబు తర్వాత దావీదేని ఇంత భయంకరంగా అనిపించినోడు అంటే నేను అనుకుంటాను చాలాసార్లు. దావీదు చరిత్ర చదువుతా ఉంటే ఎందుకని ఆమె చూడండి, సొంత అన్నగారులు శత్రువులు అయ్యారు, సొంత మాంగారు శత్రువు అయ్యాడు. ఆమె చూడండి, కన్న కొడుకే కూతుర్ని పాడు చేశాడండి. అది ఎంత దారుణం! ఒక కన్న కొడుకే ఒక కొడుకుని చంపేశాడు ఇంట్లో అండి. ఎంత దారుణం అండి! మా కన్న కొడుకు తన రాజ్యంలో సొంతంగా ఇంకో మరొక రాజ్యం పెట్టి తండ్రికి వ్యతిరేకమయ్యాడండి. ఇంతకన్నా ఇంకేమన్నా చెప్పండి ఒకసారి. కానీ దావీదులు ఏమని చెప్పండి, దేవుని ప్రేమ నిత్యము ప్రవాహం అలే ప్రవహించింది కనుక దేవుని ప్రేమలో నిత్యం ఫలించాడండి. దేవునికి స్తోత్రం. మనం ఏమి కలిగి ఉండాలమ్మా? ప్రేమించే తత్వం. చూడండి, దావీదు ఆ రోజుల్లో దావీదుకి దేవుడు ఇచ్చిన దాంట్లోనే కాకుండా దావీదు దేవుడు కొరకంటండి లక్షల మనుగులు బంగారము, లక్షల మనుగులు రాగి, ఇనుము ఇవన్నీ కూడా దేవుని ఆలయం కోసం సంపాదించాడంటండి. సపర్లు కొడదామని అందరం. హల్లెలూయా. నువ్వు నిజంగా ఫలవంతమైన జీవితంలోకి వెళ్ళాలంటే ఇదిగో దేవుని కొరకు నువ్వు కూడా అలాగే ఏమవ్వాలి చెప్పండి? దేవుని కొరకు నువ్వు కొన్ని చెప్పండి సంపాదించాలి. అందుకే అండి చూడండి, దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 122 అధ్యాయము 6వ వచనంలో చూస్తే, యెరూషలేము యొక్క క్షేమ కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, ఏంటట? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అబ్బబ్బబ్బా, దేన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారు బాబు? అలాగే చూడండి, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని ప్రేమించేవారు అనగా అర్థం ఏంటి చెప్పండి అమ్మా? దేవుని ప్రేమించేవారంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆమె ఎలా చూడండి ఒకసారి. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని క్రియలు నాలో ఉండాలంటే ఏంటి చెప్పండి ఒకసారి. దేవుని క్రియలు నాలో ఉన్నాయి, దేవుని నేను ప్రేమిస్తున్నా అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి ఒకసారి. దేవుడు మందిరాన్ని మానకుండా వస్తమే దేవుని ప్రేమించినట్లు లెక్క. అది అర్థమైందండి. దేవుని మందిరమును ఎప్పుడు మనము దేవుని ప్రేమించిన వారుగా మనం ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని మందిరాన్ని ప్రేమించకుండా వస్తమే దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు అవుతాం. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని మందిరాన్ని ఆమె చూడండి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు. దేన్ని ప్రేమించేవారు? దేన్ని ప్రేమించేవారు? యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. మూడోదిగా ఏంటి చెప్పండి అమ్మా? రెండోదిగా ఫలవంతమైన జీవితంగా నాటబడ్డాడు. మూడోది ఏంటంటే చెప్పండి, ఎలా వర్ధిల్లాడు అంటండి? దేవుని మందిరాన్ని అధికంగా ప్రేమించాడంట. దేవుడి మందిరాన్ని అధికంగా ప్రేమించడమే కాకుండా దేవుని మందిరం నివసించటమే నాకు ఇష్టం అన్నాడండి. దేవుని స్తోత్రం. చూడండి ఒకసారి చూస్తే కనుక 27వ కీర్తన 4వ వచనం చూస్తే కనుక, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను. ఏమడిగాడంట దేవుడి దగ్గర? ఒక వరం అడిగాడంట, దాన్ని ఎదుగుతున్నాడంట. చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో జ్ఞానించుటకును నా జీవిత కాలమంతయు మందిరములో నివసింపగోరుచున్నాను. అమ్మ, ఎక్కడ నివసింపగోరుచున్నాడంట? అమ్మా సోదరమణులారా, ఎక్కడ నివసిస్తున్నా?
అసలు వస్తమే లేటుగా వచ్చాం దేవుడి పాదాల దగ్గరికి. ఇప్పుడు కూడా దేవుడి మందిరాన్ని ఎంతమంది ప్రేమించగలుగుతున్నారో సార్ చెప్పండి. దేవుని ప్రేమిస్తున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడి మందిరంలో నివసించే జీవితం ఇష్టపడిన వారు దేవుని ప్రేమించిన వారు అవుతారు. దేవుని స్తోత్రం. అర్థమైందండి. ఇంకేమంటున్నాడండి? 23వ కీర్తనలో కూడా చూస్తే కనుక ఆ రోజులు ఏమన్నారు చెప్పండి? నా బ్రతుకు దినములన్నీ ఎక్కడ కదా, నా బ్రతుకు దినములన్నీ కృపాశ్యాములైన వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నివసి. అమ్మా, దేవుని ప్రేమించే వాడికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటాడమ్మా? నేను చిరకాలం దేవుడి మందిరంలో ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడి మందిరానికి వెళ్ళాలి, నేను ఎక్కడున్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉండకూడదు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నివసిస్తే, దేవుని సన్నిధి నీకుంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే, నిత్యము దేవుని కలుగుంటే, దేవుని సన్నిధి కలుగుంటే, దేవుని ఆరాధన కలుగుంటే, ప్రార్థనలో అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో నివసించగలిగితే కృపాశ్యామములు నీకు కావలసినవన్నీ కూడా నీ ఎంటే వస్తాయి. నీకేది కావాలో అన్నీ నీ ఎంట వస్తాయి. కానీ ఈ రోజున మానవ జీవితంలో ఏమి లేదంటే, ఈ రోజున వర్ధిల్లే జీవితం లేదండి. వర్ధిల్తలేదు. కారణం, వర్ధిల్ల పాట కారణం ఏంటంటే, దేవుడి మందిరంలో ప్రార్థన అంటే నువ్వు ఎక్కడ కనబడుతున్నావు చెప్పు? దేవుని సన్నిధిలో నివసిస్తున్నావా, ఇంటికాడ నివసిస్తున్నావా? మరే మా పిల్లలు వర్ధిల్తలేదండి, మాకు ఇంకా ఏమి వస్తలేదండి, మాకు ఏమి జరుగుతలేదండి, ఎక్కడున్నామో అక్కడ ఉండండి, అంతకంతగా వర్ధిల్లాలి కదండి. ఏంటంటే మా జీవితం అంటే, అవును, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, నువ్వు ఇంటికాడ ఉంటే నువ్వు వర్ధిల్తావా? నీ భర్త వర్ధిల్తారా? మీ పిల్లలు వర్ధిల్తారా? చెప్పు ఒకసారి. ఎలాగది? ఎలా అనుకున్నావు సార్ చెప్పది? ఎంతవరకు న్యాయంగా మాట్లాడుతున్నావు చెప్పు ఒకసారి. ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు కదా. ఒక 2-3 కూడి ఉన్న చోటులో ఆయన ఉన్నప్పుడు నీవు ఆయన ఉండే స్థలంలో నివసిస్తావా, ఇంటికాడ నివసిస్తావా? 2-3 ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పినంటే ఆ స్థలంలో నువ్వు నివసిస్తావా, ఇంటికాడ పడుకుంటావా? ఎలా వర్ధిల్తావు చెప్పు? వర్ధిల్లాలంటే నువ్వు ఏం చేస్తే వర్ధిల్తావు? దేవుడి మందిరంలో నివసించాలనే ఆశ. దేవుడి మందిరాన్ని అధికంగా ప్రేమించాడు. సహోదరు నిమిత్తం ప్రార్థించాడు, సహవాసం నిమిత్తం ప్రార్థించాడు. సహవాసంలో ఎంతమంది బలహీనలు ఉన్నారో, సహవాసంలో ఎంతమంది దేవుడు దూరం అయిపోతున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడిగా చేయబడ్డాడు. ఎందుకంటే ఆ భారం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు అంతకంతగా అభివృద్ధి చెందాలంటే దావీదులో ఉన్న లక్షణాలు ఈరోజు మనకు కావాలి. లేదు చవుల్లాగా నేను మొండుతాను అంటుంటాను, నేను దేవుడి మాట అంటే లెక్కలేదు, పాస్టర్ గారి మాట అంటే లెక్కలేదు అని నువ్వు అనుకుంటావా? సౌలు జీవితం ఎంత భయంకరమైన స్థితిలోకి వచ్చేసింది. ఇప్పటికి నేను ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా బాధ కలిగిద్ది. సౌలు ఒక యుద్ధంలో తన కొడుకులు సౌలు భయంకరంగా చనిపోయారండి. అంతకంతకి సౌలు వర్ధిల్లాలి. దేవుడి మాటను మీరాడు, దేవుని బాధ పెట్టేలా బ్రతికాడు, దేవునికి దుఃఖం కలిగేలాగా బ్రతికాడు, దేవునికి ఇష్టం లేని చేశాడు. లాస్ట్కి నా ప్రియ సహోదరి సహోదరుడా, సౌల్లో వంశం ఏదైనా ఉందంటే ఒక కుంటోడు మాత్రమే మిగిలాడండి. ఎంత భయంకరమైన స్థితి. ఆలోచించండి. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ వారమంతా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్నోసారి చేసుకుంటూ వచ్చాను. నేను యథార్థంగా చెప్తున్నానండి, కొందరు సేవకులు నేను విమర్శించినవి కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నానండి. ప్రభువా నాయనా, నేను అంతకంతగా దేవుని సన్నిధిలో వర్ధిల్లవలసిన జీవితం నాకు కావాలి తప్ప ఒక సేవకుని తక్కువ చేసి, ఒక సేవకుని ఎక్కువ చేసి, ఒక సేవకుని ప్రేమించి, ఒక సేవకుని తురీకరించి ఇదంతా నాకు వద్దు నాయనా. నేను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నాను. ఈ విమర్శాత్మ దేవుని ఆత్మ కాదు, ఇది సైతాన్ ఆత్మ. మనలో భేదాలు కలిగించే ఆత్మ ఉందంటే అది దేవుని ఆత్మ కాదది. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ. ఏంటి? ఏం తక్కువ? నీ ముఖానికి ఎప్పుడైనా
అన్యజనుల్లో విగ్రహార్థకులతో నిండిపోయిన వ్యక్తిని, ఒక వ్యక్తినైనా నువ్వు తీసుకొచ్చి దేవుని సన్ని తీసుకొచ్చి మారు మనసులోకి రక్షలోకి నడిపించిన చరిత్ర దాఖలా నీకు ఉందా? మరి ఎవరి గురించి మాట్లాడతాక నీకు అధికారం ఎలా వచ్చాడు అంటున్నాడు దేవుడు. అసలు ఒక పాస్టర్ గురించి నువ్వు మాట్లాడతాక నీకు దమ్ము ఏమిటి అని చెప్పు ఒకసారి. ఒక విశ్వాసాన్ని ఎవరినైనా తీసుకొచ్చి విగ్రహార్థం తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగావు నీ బ్రతుక్కి? అంతమంది ప్రజల్ని దేవుని వైపు తిప్పి, బాప్తిసం వైపు తిప్పి, రక్షణ వైపు తిప్పిన ఆ సేవకుడి గురించి నువ్వు విమర్శించి మాట్లాడుతున్నావంటే అసలు నీకు ఎన్ని గుండెలు ఉండాలి? చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు వర్ధిల్లాలంటే ఎన్నటికి అటువంటి విమర్శాత్మ ఉండకూడదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం. అంతకంతగా నువ్వు వర్ధిల్లాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప నువ్వు పాడైపోవాలని కాదు. నీ ఆనందాన్ని కోరుకునేవాడు, నీ బాగును కోరుకునేవాడు చెప్పేవాడు. పాస్టర్ గారు ఎప్పుడు ఏం కోరుకుంటారు చెప్పండి? విశ్వాసులు బాగు, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు విస్తరించాలి. నానాటికి వాళ్ళు ఏమవ్వాలి? ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి నా పిల్లలనే సేవకుడికి ఆరాటం ఉంటుంది. అటువంటి సేవకుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నువ్వు వర్ధిల్తావా? చెప్పు ఒకసారి, వర్ధిల్తావా? ఎలా వర్ధిల్లుగా? దేవుడినితో మాట్లాడు. మరొక మాట మన జ్ఞాపకం తెచ్చుకొని ముగించుకుందాం. చూడండి, యోహాను పత్రిక 3వ యోహాను రాసిన పత్రిక 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనం చదవమంటే ఒకసారి. అక్కడ గాయు అని ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి గురించిన ఒక చిన్న విషయాన్ని మనం చూద్దామండి ఒకసారి. ప్రియుడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. కూర్చో. ఎందుకు ఎత్తారు మాట్లాడితే? ఏమైనా ఉన్నాయంటే మీ కాళ్ళ కింద? వాక్యం విన్నప్పుడు వాక్యం దేవుడు. వాక్యం ఎవరు? దేవుడు. ఇంటికి తిరుగుతారు అసలు వాక్యం ఉన్నప్పుడు? ఫోన్లు పట్టుకుని పోతారు అలాగా? దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నది ఏంటనుకుంటున్నారు? దేవుని వాక్యం వినేటప్పుడు ఎంత మాత్రం కూడా లేతుము నడుతుము ఇలాంటి చేయకూడదు. వాక్యాన్ని కిలిపి ఉపదేశాన్ని గనపరచు, ఉపదేశాన్ని గొప్ప చేయి. ఇది కూడా ఒక విషయమే. వర్ధిల్తాను, స్తోత్రం చెప్పు. అర్థమైందండి? దేవుని మాట, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అట్టి లేచి తీరుతున్నావంటే ఇది చాలా తప్పిది. చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు అది సౌఖ్యముగాను సుఖముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను. దైవజనుడు ఎప్పుడు ఏం ప్రార్థిస్తాడు చెప్పండి? అమ్మా, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి చెప్పండి, భౌతికంగా కూడా వర్ధిల్లాలి. ఏం చెప్పండి? ఆత్మలోను వర్ధిల్లాలి, భౌతికంగాను వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి. ఎస్, దేవుడి మాట విన్నవాడు తప్పకుండా అన్ని విషయాలు వర్ధిల్తాడు. ఇంకో మాట మన జ్ఞాపకం తెచ్చుకుంటే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. 54:17 చూడండి. 54. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము బాబు ఇలాగా దేవుని యొక్క మాటకి విరోధంగా మనం ఏదైనా చేస్తే అర్థమైందండి, వర్ధిల్లు. దేవుని కాదని మనం ఏది చేయకూడదు. దేవుడికి విరోధంగా మనం ఎప్పుడు ఏది చేయకూడదండి. అది ఏ రాజ్యమైనా. మళ్ళీ చూడండి, దేవుని సంఘానికి ఎవరు వ్యతిరేకంగా ఉండకూడదండి. అది ఎవరిది చెప్పండి? అది క్రీస్తు రక్తం చేత శ్రమపడి కొనుక్కున్న సంఘం. అది ఇల్లు పెట్టి కొనుక్కున్నాడు ఆయన సంఘం. అటువంటి సంఘానికి మనం విరోధులుగా ఉండకూడదు. అటువంటి సంఘానికి చెప్పండి కాపరగా ఉన్న దేవుని సేవకుడు మన విరోధంగా ఉండకూడదు. వర్ధిల్లేది చెప్పాడు చెప్పండి, విరోధంగా అంటే వర్ధిల్లమని కూడా చెప్పాడు. అందరు లేచి నిలబడదాం. దేవుడి రోజు నీతో మాట్లాడుతూ చాలా విషయాలు వచ్చాడు.
ప్రార్థన చేసుకుందాం. ఎన్ని విషయాలు నీతో మాట్లాడుతూ దేవుడు వస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవా నీ స్తోత్రమయ్యా, వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాను. దయచేసి అందరిని చేతులు జోడించి ప్రార్థన చేయండి. ప్రభువా, దావీదు అంతకంతగా వర్ధిల్లటకు కారణాలు ఏంటో చాలా విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చావు నాయనా అని స్తోత్రం. దావీదు అంతకంతగా వర్ధిల్లటకు కారణాలు ఏంటో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చావు నాయనా అని స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా, ఎలా ఉన్నవారు అలాగే మోకరించండి. సహోదరులు సహోదరులు మోకరించండి. మోకాల మీద ఉందాం. ప్రభువా, నేను అంతకంతగా అభివృద్ధి చెందాలని నువ్వు నాతో మాట్లాడుతున్నావు నాయన. ప్రభువా, నేను అంతకంతగా అభివృద్ధి చెందాలని నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు నాయన అని స్తోత్రం. నా ఆనందాన్ని కోరుకునే దేవుడు అయ్యా నువ్వు. నేను సంతోషంగా ఉంటే చూడాలని కోరుకునే గొప్ప దేవుడు అయ్యా. నేను ఫలించి అభివృద్ధి పొందాలని కోరుకునే గొప్ప తండ్రివి నువ్వు నాయన. నేను రోజు రోజుకి వర్ధిల్లాలని కోరుకునే గొప్ప తండ్రివి భూమి మీద నువ్వు అక్కడ వేసా. యేసు ప్రభువా నీ స్తోత్రం. దావీదుని ఎంతగా వర్ధిల్లప చేసావంటే అయా, బైబిల్లో ఇంచుమించుగా 1138 సార్లు దావీదు పేరు ఉంచావంటే ఎంతగా వర్ధిల్లాడు నాయన అని స్తోత్రం. దేవా నీ స్తోత్ర, వందనాలు ప్రభువా నీ స్తోత్రం. దావీదు అంతకంతగా వర్ధిల్లుతూ వచ్చాడు నాయన అని స్తోత్రం. స్తోత్రం దేవా నీ స్తోత్రమయ్యా, స్తోత్రం. పాత నిబంధనలో 1087 సార్లు అతని పేరు దావీదని పేరు ఉందంటే, కొత్త నిబంధనలో 54 సార్లు అని పేరు ఉందంటే దావీదుని ఎంతగా వర్ధిల్లప చేసావు నాయన స్తోత్రం. నేను దావీదు కుమారుని పిలిపించుకుంటే ఇష్టపడ్డావంటే ఎంతగా వర్ధిల్లాడు దావీదు నాయన. ప్రభా, నిజమే నాయన, మేము అంతకంతకు వర్ధిల్లాలి ప్రభా. నా పేరు ఎత్తుటకు, నా పేరు ఉచ్చరించుటకు కూడా నేను అర్హును కాదని ఒప్పుకుంటున్నాను. ఇస్తాను. దావీదు పేరు అయితే బైబిల్ గ్రంథంలో 1138 సార్లు అతని పేరు జ్ఞాపం తెచ్చావు గ్రంథంలో. నా పేరును ఒకసారి జ్ఞాపం తెచ్చుకుంటా కూడా యోగ్యుని కాదు నాయన, యోగ్యుని కాదు. ప్రభా, ఈ మాట అంటే లెక్కలింటాను. చాలా మొండు మనసు నాది, మొండు హృదయం, లెక్కలేని వాడిని. నీ మాటకు లోబడిన వాడిని ప్రభా, లోబడినల్లని వాడిని. నా పేరును ఉచ్చరించటకు, ఒకసారి పిలుచటకు కూడా నేను యోగ్యుని కాదు నాయన, యోగ్యుని కాదు. కనికరించవా దేవా, కనికరించ. దావీదు పేరు పదే 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 ఉచ్చరించావు బైబిల్ అంటే దావీదు ఎంతగా వర్ధిల్లుటకు నువ్వు ఇష్టపడ్డావు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం, అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాం. ప్రభా, నా పేరు నువ్వు ఎత్తుటకు కూడా అర్హత లేని బ్రతుకులు బ్రతుకుతున్నావు ప్రభా. ఎంత హీన స్థితిలో లోకంలో నేను ఇంకా ప్రభా నాయన. సౌలైతే నువ్వు అన్నావు, వేటినైతే చంపేమని నువ్వు ఆజ్ఞాపించావో వాటిని బ్రతికించి ఆరాధన కోసం, బలి కోసం తీసుకొచ్చాడు. ఎంత బాధ నాయన. నీ సన్నిధిలోకి వస్తున్నాం మేము ఈ రోజుకి కూడా నాయన, ఆరాధిస్తున్నాం మేము ఈ రోజుకి కూడా నాయన. ఎన్నిసార్లుగా ఉన్నారు కొందరు ఆరాధించేవారు, ఇప్పుడు కూడా కొందరు నాయన. చాలా మంది నిన్ను ఆరాధించేవారు పాపిష్టమైన జీవితంలో ఉన్నారు.
చంపివేయవలసిన పాపాన్ని చంపలేకపోతున్నాం. ఇంకా పాపంతో ఉండి మేము ఆరాధించే ఆరాధకులు కాబట్టి భయంకరమైన తాగుడు వ్యసనాలతో ఉండి ఆరాధించేవారుగా ఇంకా కనబడుతుంది. సరిగ్గా ప్రభా కనికరించి దావీదు వర్ధిల్లట కారణం ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగి ఆరాధనలోకి వెళ్ళగలిగాడు. ఆత్మతో నింపబడిన పరవశించగలిగిన ఆరాధన చేయగలిగాడు. అందుకే ఆయన సౌల్లో ఉన్న దురాత్మ పారిపోయింది. ఈనాడు మా జీవితాల్లో అటువంటి ఆరాధన, అటువంటి పరిశుద్ధాత్మతో నింపబడిన ఆరాధన మాకు కావాలి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా సౌలుని ఏదైతే చంపివేయమన్నాడో నువ్వు చెప్పిన చంపివేయకుండా వాటిని బ్రతికించి బలుల కోసం తీసుకొచ్చాడయ్యా. ఈరోజు కొన్ని సన్నిధిలో మహం చంపలేకపోతున్నాం ప్రభా. కొన్నిసార్లు సేవకుడు గద్దించిన ఎవరైనా తిట్టినా ఇప్పుడు మాలో అహం ఇంకా మా అహం దెబ్బతిన్నట్లుగా మా అహంలో ఏదో బాగా ఇది అయిపోయినట్లుగా ఇంకా మేము అహంకారంతోనే జీవిస్తున్నాం ప్రభా. దైవ బిడ్డగా నాకు ఇంకా అహంకారం ఉండకూడదు, అహం ఉండకూడదు నాయన. నాలో ఈ జీవితం నాకు వద్దు నాయన. నాహం పూర్తిగా సిలువేయబడాలి ప్రభ, సిలువేయబడాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను పూర్తిగా క్రీస్తుతో కూడా సిలువేయబడిన వాడిని. జీవించేది నేను కాదు, ఇక మీదట క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడని పౌలు చెప్పగలిగిన జీవితంలోకి నేను రాగలిగే కృప నాకు దేవా. అటువంటి అనుభవం నాకు కావాలి తండ్రి. దావీదు వర్ధిల్లట కారణం దేవాని స్తోత్రం. సౌలు ఎంత బలహీనుడిగా ఉన్నప్పటికీ, సౌలు ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, సౌలు ఎన్ని పొరపాట్లు కనబడి దావీదు భక్తికి సౌలు భక్తికి ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ దావీదు ఏనాడు గర్వించలేదు. ఏనాడు దావీదు సౌలు విమర్శించలేదయ్యా, విమర్శించలేదు. అంతకు వర్ధిల్లాడు దావీదు. ఓ ప్రభా, అందరి ముఖాల మీద కన్నీటితో ప్రార్థించి తండ్రి, మేము చాలా మంది విమర్శించే జీవితం మాలో ఉంటున్నాయి. విమర్శిస్తున్నాం, ఇంకా మాలో ఈ విమర్శాత్మ మాలో ఉంటున్నాయి. దావీదును చంపాలని తవరుతున్నా శత్రువైనా సౌలు చేతికి దొరికినప్పుడు అభిషేకించబడిన వాడిని అంతగా వర్ధిల్లాడు దావీదు. వర్ధిల్లట కారణం ప్రభా, దావీదులో క్రీస్తు ప్రేమ కనబడుతుంది. నీ మందిలో నాటబడిన వాడే నీ మందిలో నాటబడిన వాడే ఫలించాడు నాయన. ఈరోజు మేము ఇక్కడ అలా ఫలించే వారిగా ఉండగలిగే కృప మాకు దయచేసి ప్రభా. నీ ప్రేమలో ఫలించాలి ప్రభా, దీర్ఘశాంతంలో ఫలించాలి. నీ ప్రేమ మేము కలిగి ఉండాలి ప్రభా అనిస్తాం. అందరు చెప్తామా, యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారని దావీదు పలకగలిగిన మాట అతనికి నిజంగా వర్తించింది. మేము అలా వర్తించే మాట మాలో లేదు. ఎందుకంటే మేము నీ సన్నిధిని ప్రేమించే ఆ క్రియలు మాలో ఎక్కడ కనబడతలేదు. దేవుడి మందిరాన్ని ప్రేమించుటకు దావీదులో ఎన్నో క్రియలు ఉన్నాయి ప్రభా. మందిరం కొరకు లక్షల మనుగులు బంగారం హెచ్చించాడు. తనకు కలిగింది ఎంతో హెచ్చించాడు. నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాడని రుజువంతనైన దావీదుకి. అందుకే దావీదు వర్ధిల్లాడు ప్రభా ప్రపంచం మీద. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర నేను ఒకే ఒక్క వరం అడుగుతున్నాను. నా జీవిత కాలమంతా యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా సన్నిధిలో దేవుని మందిరంలో నివసించుటకు నాకు అది ఒక వరముగా దయచేయమని అడిగాడు. అందుకే దావీదు వర్ధిల్లగలిగాడు. ప్రభా నాయనా అనిస్తుంది. నేను బ్రతికి దినములన్నీ కృపాశ్యాములైన వచ్చిన చిరకాలం నా దేవుని మందిరంలో నివసిస్తాను ప్రభా. నేను 2-3 కూడి నీ నామమున ప్రార్థన చేసే నేమం కొడుకులకి ఇట్లకి నేను రాలేక నేను ఇంటికాడ నివసిస్తున్నానంటే ఎలా వర్ధిల్లగలుగుతాను తండ్రి? నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. అందరూ ప్రార్థన చేయాలి.
ఎందుకు ఇంకా ఈ అప్పులు? నువ్వు అప్పు చేసేదానిగా ఉంటున్నావంటే ఎక్కడో నీ జీవితంలో లోపాలు ఉన్నాయి. దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. నిన్ను తలగా చేస్తానన్నాడు, నిన్ను తోకగా చేయడైనా. ఈ రోజు నుంచే దేవుని దగ్గర అడుగు, ప్రభా నేను ఇంకా అప్పు చేసేదాకా, అప్పులు చేసేవాడిగా నేను ఉండకూడదయ్యా, అప్పిచ్చేవాడిగా నేను మారాలంటే ఇదిగో నాయన నీ సన్నిధిలో నిత్యం నివసించే కృప నాకు దయచేయండి. నిత్యం నీ సన్నిధిలో నివసించగలిగే భాగ్యం నాకు దయచేయండి. నిత్యం నీ సన్నిధిలో ఉండగలిగే స్థితి నాకు దయచే ప్రభువా. దేవా, దావీదు వర్ధిల్లినట్లుగా నేను వర్ధిల్లాలి నాయన, నేను వర్ధిల్లాలి నాయన, నేను వర్ధిల్లాలి. అంతకంతగా దావీదు వర్ధిల్లాడు. ఇదిగో మేము కూడా నిత్యం వర్ధిల్లాలి నాయన, రోజు రోజుకు వర్ధిల్లగలిగినట్లు నాయన. స్తోత్రం. అడిగమ్మా, అడిగి తీసుకురా. రోజు రోజుకు నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని దేవుడు. స్తోత్రమయ్యా, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇదిగో గాయు మనం ఎదుటించాడు ఈ రోజున దేవుడు. గాయు అని వ్యక్తి ఆత్మలోను అన్ని విషయములో అతడు వర్ధిల్లుతూ ఉన్న ప్రకారంగా నీవు నేను వర్ధిల్లాలని ఈ రోజున దేవుడు మనం ఇద్దరికి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. సహోదరుడా, సహోదరు, నీ పిల్లలు వర్ధిల్లాలి, నీ జీవితం వర్ధిల్లాలి. ఇదిగో నీ సేవకుడే ఈ రోజు నీ స్థానంలో ఏ విధంగా సాక్షిగా నిలబెట్టాడో ఈ రోజు నన్ను వర్ధిల్లాలి, దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. నువ్వు అంతకంతకు వర్ధిల్లుతూ 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 నాయన నీ సన్నిధిలో నేను నిత్యం వర్ధిల్లే స్థితి నాకు దయచేయండి. చెప్దామా? అంతకంతకు నేను వర్ధిల్లాలి ప్రభువా, వర్ధిల్లాలి. ఇదిగో నీ మాటలైనా ఈ బిడ్డల్లో అయ్యా ఈ రోజు నుంచి దావీదులాగా, గాయులాగా అంతకంతకు నీ సన్నిధులు వర్ధిల్లే కృప బిడ్డలకు కలుగును గాక. అటువంటి కృప దయచేసి నిన్న వాక్యం మీరు అందరు హృదయాలు 30 60 100 ఫలింప చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.